ఈ వీడియోలో అసూయ అనే నీతి కథ గురించి తెలుసుకుందాం. పాండవులంటే మొదటి నుంచి కౌరవులకు పడదు. తనకంటే గొప్ప బలవంతుడైన భీముడంటే దుర్యోధనునికి ఎంతో అసూయ. తండ్రి లేని పాండవులని అనాథలని అసమర్థులని భావించేవాడు దుర్యోధనుడు. అందరి ముందు బహాటంగా అపహాసం చేసేవాడు. కాని ధర్మమూర్తి ధర్మరాజు సంయమనంతో మెలిగేవాడు. కోపం వచ్చినా తన తమ్ములను సముదాయించి వారి కోపాన్ని అదుపు చేసేవాడు. ఒకసారి వారంతా వనవిహారానికి వెళ్లారు. అడవిలో ఒక అందమైన కుటీరం నిర్మించుకొని ఒక గంధర్వ జంట కాపురం ఉంటున్నారు. పాండవులు కౌరవులు అక్కడికి సమీపంలో ఆడుకోసాగారు. కౌరవులు ఆ కుటీరం చూశారు. కుటీరంలోకి అనుమతి లేకుండా ప్రవేశించారు కౌరవులు. దుర్యోధనుడు అక్కడున్న తినుబండరాలు తను కొన్ని తీసుకొని తన తమ్ములకు కొన్ని ఇచ్చాడు. అందరూ కలిసి అక్కడ ఆహార పదార్థాలన్నీ తినేసి ఆ కుటీరం అంతా పాడు చేశారు. ఆ సమయంలో బయట నుంచి వచ్చిన గంధర్వ దంపతులు పరిస్థితి చూసి హతాశుతులయ్యారు. మూర్ఖ బాలకులారా, అనుమతి లేకుండా మా నివాసంలోకి ప్రవేశించి పదార్థాలు తిని ఇల్లంతా పాడు చేస్తారా? మీ అంతు చూస్తానని హుంకరించారు. అదే సమయంలో అక్కడికి పాండవులు వచ్చారు. పరిస్థితి గ్రహించిన ధర్మరాజు వెంటనే గంధర్వ దంపతులను శరణు వేడాడు. తమను క్షమించమని వేడుకున్నాడు. దుర్యోధనుడి తెలియని తనమని తమను క్షమించమని వేడుకున్నాడు ధర్మరాజు. ఒక షరతుపై వారిని క్షమిస్తానని గంధర్వ దంపతులు చెప్పారు. గానుగలో తిప్పకుండా తమ వద్ద ఉన్న నువ్వుల నుంచి నూనె తీయాలని వారు షరతు విధించారు. ఓస్, ఇంతేనా అంటూ దుర్యోధనుడు వాటిలో పిడికెడు నువ్వులు చేతిలోకి తీసుకుని నొక్కాడు. అయితే ఎంత ప్రయత్నించినా చుక్క నూనె కూడా రాలేదు. అప్పుడు భీముడు గుప్పెడు నువ్వులు తీసుకుని గట్టిగా పిండితే నువ్వుల నుంచి నూనె దారలా కారింది. చూసేవా దుర్యోధన, ఇంతసేపు భీముని బలం, పాండవుల సహనం, ధర్మరాజు గొప్పతనం గురించి నీవు ఎప్పుడూ అసూయ చెందుతూ ఉంటావు. ఇప్పుడు వారు గెలిచి నీకు ప్రాణదానం చేశారు. వారే కనుక లేకుంటే నిన్ను బందీని చేసి తీసుకువెళ్లేవాళ్ళు అంటూ గంధర్వులు దుర్యోధనునికి హితవచనాలు పలికారు. దుర్యోధనుడు అవమానంతో మరుమాట మాట్లాడకుండా మిన్నకుండిపోయాడు. ఈ కథలోని నీతి: అసూయ దుఃఖానికి దారితీస్తుంది.